ఈ రోజు నేను మీకు భగవాన్ శంకరుడు అంటే మన శివుడి గురించి ఒక అద్భుతమైన మనసును కదిలించే కథ చెప్పబోతున్నాను. ఒకసారి మన భోలేనాథ్ పృథ్వీలోకంలో అంటే భూమి మీద సంచారం చేయడానికి వచ్చారు. అక్కడ ఆయన ఒక యువకుణ్ణి చూశారు. ఆ యువకుడు దేవుడిని తిట్టిపోస్తూ తన జీవితమీద నిరాశతో బాధతో నిండిపోయి ఉన్నాడు. అప్పుడు శివుడు ఒక బౌద్ధ భిక్షువు రూపంలోకి మారి ఆ యువకుడికి అసలైన దున్హకం అంటే ఏంటో దాని గురించి జ్ఞానం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ కథ ద్వారా మనం నిజమైన దున్హకం ఏంటో దానుంచి బయటపడే దారి ఏంటో తెలుసుకుందాం. మీరు ఈ కథ వినడం మొదలు పెడితే దయచేసి చివరిదాకా వినండి. ఈ పవిత్రమైన కథను మధ్యలో వదిలేస్తే పొరపాటు అవుతది. ఎందుకంటే ఈ కథను పూర్తిగా వినడం వల్ల మనకు కోరుకున్న ఫలితాలు దొరుకుతాయి. అందుకే చివరి వరకు ఈ కథతో ఉండండి. శివభక్తులైతే భోలేనాథ్ను అవమానించే పని ఎట్టి పరిస్థితిలో చేయకండి. సుఖం, దున్హకం అనేవి ఒకే నాణెం యొక్క రెండు పక్కలు అని మీరు వినే ఉంటారు కదా. సుఖం, దున్హకం మన జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనకు అనిపిస్తది మన జీవితంలో వేల సమస్యలు, వేల దున్హకాలు ఉన్నాయని. కాని ఒక్కసారి గట్టిగా ఆలోచించి చూస్తే, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మన జీవితంలో ఒక్కటే ఒక దున్హకముందని తెలుస్తది. ఆ ఒక్క దున్హకమేంటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ కథ చివరిదాకా మీతో పాటు ఉండండి. ఈ ఎమోషనల్ జర్నీలో నాతో కలిసి నడవండి. ఈ కథ మీ మనసును తాకాలని, మీలో కొత్త ఆలోచనలు రేకెత్తించాలని నా కోరిక. ఒక ఊర్లో సోను అనేవాడు ఉండేవాడు. ఈ సోను అంటే చాలా సోమరిపోతు. తన జీవితమీద చాలా నిరాశతో, బాధతో ఉండేవాడు. ఎందుకంటే అతను ఇప్పటిదాకా తన జీవితంలో ఏం సాధించలేదు. ఏ పని చెయ్యడు, ఇంట్లో కూర్చుని ఖాళీగా గడిపేవాడు. ఇంట్లో వాళ్లకు కూడా అతని ఈ స్వభావం చూస్తే చాలా బాధగా, చిరాకుగా ఉండేది. వాళ్లు ఎప్పుడూ అతన్ని ఒకటే చెప్పేవాళ్లు, బయటకు వెళ్లి ఏదో ఒక మంచి పని చెయ్యి, ఉద్యోగం సంపాదించు. కాని సోను వాళ్ల మాటలు ఏం పట్టించుకునేవాడు కాదు. ఇంట్లో వాళ్లు ఇంకొకళ్ల ఉదాహరణలు చెప్పి అతన్ని తిట్టేవాళ్లు. చూడు, ఫలానావాడు ఇలా చేశాడు, నీవు ఏం చేస్తున్నావు అని రకరకాల మాటలు అనేవాళ్లు. కాని అతనికి అవేమీ పట్టేవి కావు. అతని స్నేహితులందరూ జీవితంలో సెటిల్ అయిపోయారు. ఒకడు మంచి వ్యాపారం చేస్తున్నాడు, ఇంకొకడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అందుకే స్నేహితులు కలిసినప్పుడల్లా వాళ్లు తమ సక్సెస్ గురించి గొప్పలు చెప్పుకునేవాళ్లు. నేను ఇలా సంపాదిస్తున్నా, నా బిజినెస్ ఇంత పెరిగింది అని చెప్పుకుంటూ ఉంటే సోను మాత్రం ఏం చెయ్యడు. ఎవరైనా నీవు ఏం చేస్తున్నావు అని అడిగితే అతనికి చెప్పడానికి ఏం లేదు, చాలా సిగ్గుగా ఉండేది. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు,